లెట్స్ డూ సమ్ క్రౌడ్ వర్క్. మీకేం నచ్చదో చెప్పండి, నేను దాని మీద జోక్ చేసుకుందాం. సపోజ్ నా బాస్ నాకు నచ్చడు, ఆడి ముడ్డి కింద బాంబులాగా దింగే, అలా అనమాట. ఓకే, ఎంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు? గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు? అంటే జాబ్ చేయకపోతే చదువుకున్నట్టే కదా, కానీ కాదు, ఖాళీగా ఉండ. ఓహో, మిగతా అందరూ ఖాళీగా ఉన్నారా? ఓకే, ఫైన్, వెరీ గుడ్. సరే, ఒకళ్ళు నుంచోండి, ఎవరైనా ఒకళ్ళు నుంచోండి, నీకేమి ఇష్టం లేదో చెప్పండి. విల్ స్టార్ట్ విత్ దెమ్. సిగ్గుపడద్దు, మీరు ఆల్రెడీ బార్లో ఉండి బీర్లు తాగుతున్నారు, ఇలా తాగుతున్నారంటేనే సిగ్గులేనట్టు. అమ్మ బంగారు తల్లు మిమ్మల్ని కాదమ్మా, మళ్ళీ మిమ్మల్ని అంటే నా గురించి ఏమైనా అంటారేమో మీరు. ఎవరైనా, ఎనీబడి వాలంటీర్, ఎనీ జోక్. జోక్ కాదు, జస్ట్ నీకు నచ్చింది ఏంటో. ఓకే, చెప్పు. టీమ్మేట్స్, గుడ్. టీమ్మేట్స్ అందరూ ఇష్టం లేదా, లేదా ఒక టీమ్మేట్ ఇష్టం లేదా? హాఫ్ ఆఫ్ ద మెంబర్స్. అయితే నువ్వే తేడా, వాళ్ళకు నువ్వు దూరంగా ఉండు. జనరల్గా ఒకటి నచ్చడు, రెండు నచ్చడు, హాఫ్ ఆఫ్ ద టీమ్ నచ్చలేదంటే నువ్వే తేడా, అవునా? నువ్వేం జాబ్ చేస్తావు? హెచ్ఆర్ ఆపరేషన్స్. అసలు నీకు ఆఫీస్ అంతా నచ్చకూడదు. నీకు ఆఫీస్లో ఎవరికి నువ్వు నచ్చవు. నువ్వు చెబుతావు నాకు సగం టీం నచ్చదు, అసలు బొచ్చు నువ్వే నచ్చవు ఎవరికి. నువ్వు ఉద్యోగంలో చేసేటప్పుడేమో వజ్ర వైడూర్యాలు, కంక కణామరాలు, టిప్పు సుల్తాన్ కత్తులు, శివరాజ మహారాజా గుర్రాలు ఇన్ని ఉన్నాయని చెప్తారు. వంగిపోయిన స్పూన్లు, కడగని కాఫీ మెషిన్లు, వాసన కొట్టే కాఫీలు. ఎందుకు అంటే మీకు ట్రైనింగ్లోనే మీరు సైకోలు అవ్వాలి అని ఒక చాప్టర్ ఉంటుందా? అదేం లేదు. ఆ అమ్మాయి నవ్వుతూ అదేం లేదని ఎందుకని తెలుసా? నా కొడక, నువ్వు ఎప్పుడైనా రాకపోయినా ఆఫీస్కి, ఒకవేళ ఏమీ లేకపోతే నీకంటూ ఒక జాబ్ క్రియేట్ చేసి ఆఫీస్కి రప్పించి టార్చర్ పెడతా అన్నట్టు చూసింది. అది దోశ కాదు, పిజ్జా. ఏంటది? ఆ తినడం ఏంటి? ఇలాట ఏదో భరతనాట్యం స్టైల్ ఇలా దింపింది. అప్పుడు కొంతమంది అమ్మాయిలు చాలా సుకుమారంగా ఉంటారు. ఎలా అంటే వాళ్ళిద్దరిని కాసేపు సెటిల్ అవనియండి. లెట్స్ సైలెన్స్ ఫర్ దట్ గై. కాసేపు, ఫ్యూ సెకండ్స్ సైలెన్స్ అంటే తెలీదా? అది ఆడరుస్తున్నాం లోపల నుంచి. నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ ఎవరైనా, ఎవరికి ఏమి ఇష్టం లేదు? ఓకే, నేనే వస్తా, నేనే అడుగుతా. నీకేమి ఇష్టం లేదు? నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పకు. నీకేమి ఇష్టం లేదు చెప్పు. నీ పేరు చెప్పు ఒకసారి నాకు. తారా. తారాకి కర్డ్ అంటే ఇష్టం లేదు. ఓకే, తారా బాయ్ ఫ్రెండ్కి లస్సీ అంటే ఇష్టం. తారా బాయ్ ఫ్రెండ్ పానీపూరి తింటున్నప్పుడు దహీ వడే తింటాడు. తారా బాయ్ ఫ్రెండ్ రాత్రి పడుకోడు మజ్జిగ తాగుతాడు. తారా బాయ్ ఫ్రెండ్కి ఒక డైరీ ఫ్యాక్టరీ రావాలి. తారా బాయ్ ఫ్రెండ్కి ఒక మజ్జిగ ఫ్యాక్టరీ ఉండాలి. రోజు గిన్నెడుతో టబ్బుతో పెరుగు తోడబెట్టడం అనేది ఎవరికైనా తెలుసా? మిలీనియల్స్ మీకు తెలిసే ఉంటుంది, ఇంట్లో చేస్తారు కదా, అలా పెరుగు తోడబెట్టాలి. అలాంటివన్నీ ఓకేనా నీకు? లేదు, దట్స్ గ్రేట్. నువ్వు చదువుకుంటున్నావు కదా, జాబ్ చేస్తున్నావు. ఏం జాబ్ చేస్తున్నావు? అసోసియేట్. దేనికి? పెరుగు కంపెనీకా? ఎనీ కర్డ్ కంపెనీ? మెడికల్. ఓకే, ఫైన్. మెడికల్లో తన అసోసియేట్, బట్ షీఈ్ నాట్ అసోసియేట్ విత్ కర్డ్. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు నీకు ఉద్యోగం ఈ హెచ్ఆర్ ఇస్తుంది. హెచ్ఆర్ నువ్వు ఎంత జీతం కావాలంటే అంత జీతం ఇస్తారు, కానీ నీకు ఒక టెస్ట్ పెడతా, నువ్వు ఒక కప్పులో కర్డ్ తాగాలంటే తాగుతావా? నో. నిజాయితీ అంటే ఇలా ఉండాలి. ఇలాంటి అమ్మాయిని ప్రేమించండి అబ్బాయిలు, అర్థమైందా? ఆవిని కాదు. ఫ్యూ సెకండ్స్ నీ బాయ్ నా బాయ్ ఫ్రెండ్ కాదు చెప్పేసింది, డన్. కాదు అని కంగారు పడకు, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేలా చేస్తారు.
అయితే ఈ అమ్మాయి చేత చెప్పిస్తా, లేదంటే ఎవరి చేతనే చెప్పిస్తాను నీ చేత. ఇది అయ్యేలోపు నీకొద్దు సార్, అబ్బాయి చేత చెప్పిస్తాను, అట్లీస్ట్ అబ్బాయిల చేతనే చెప్పిస్తాను. వద్దు వద్దులే అన్న, అయిపోయింది, ఇంక అనవసరం అన్నా. చెప్పు. నువ్వు గట్టిగా అరవచ్చు, పర్లేదు. యూట్యూబ్ అంటే ఇష్టం లేదు, కానీ నువ్వు అమర్ షోకి వచ్చావు. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ అమర్ది యూట్యూబ్లో అప్లోడ్ చేసాక చూస్తావు. అదే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? ఇది జోక్ అంటే. ఇంటెలిజెంట్ గర్ల్. చెప్పాను కదా, ఈ రోజుల్లో అమ్మాయిలు దేనికి పడుతున్నారు, దేనికి వదిలేస్తున్నారో కూడా తెలియదు. ఈవిడ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఎందుకు కాదన్న బాయ్ ఫ్రెండ్ అని. జోకులు నీవు కాదని చెప్పి అమ్మాయి వదిలేసిందా? టూ మచ్ ఉన్నారు అమ్మాయిలు అంటారు. ఓకే సరే, అయితే ఇంకెవరైనా జోక్ చెప్తారా? అట్లీస్ట్ మీకు ఏమి ఇష్టం లేదో చెప్పండి. పక్కింటి ఆంటీ. నాకు అర్థం కాని విషయం చెప్పనా? పక్కింటి ఆంటీ ఈజ్ ఎ లబ్ అబ్బాయిలందరికీ. అది నిజం. వావ్, పక్కింటి ఆంటీ ఈజ్ లబ్. ఎందుకో చెప్తా. నథింగ్ లైక్ వావ్. చూసావా, టైం వేస్ట్ చేయడం అన్నాడు. అతని టైం అంతా ఆంటీ వేసుకున్న నైటీల మీద. ఆంటీ వాళ్ళ అంకుల్కి ఎప్పుడు టాటా చెప్పిందా? ఆంటీ వంటింట్లో కుక్కర్ ఎన్ని విజిల్స్ వచ్చాయా? ఆంటీ బట్టలు ఎప్పుడు ఆరేస్తుందా మేడకి? అస్సలు టైం వేస్ట్ చేయడం అన్నాడు. అవునా? దట్స్ గ్రేట్. నెక్స్ట్, కాలేజ్. కాలేజ్ పేరెంట్స్ చెప్పింది వినకూడదు కాబట్టి వచ్చి బీరు తాగుతున్నావు నువ్వు. అదే ఇదే ఉంది. హైదరాబాద్ వచ్చావు, సో మీది హైదరాబాద్ కాదు. ఏ ఊరు మీది? వైజాగ్. ఓకే, వైజాగ్. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. సో వైజాగ్కి నేను ఒక మాట విన్నా, అది కరెక్టేనా బ్రో? నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా సరే 1 గంట తర్వాత ఎవరు పనిచేయరు అక్కడ మధ్యాహ్నం. ఓకే, సో బేసికల్గా నేను విన్నది ఏంటంటే, వైజాగ్లో, హైదరాబాద్ అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటావు. వైజాగ్లో నువ్వు ₹1,00,00,000 1 గంట తర్వాత మధ్యాహ్నం ఎవరు పనిచేయరు. ఆడు నిద్రకే ప్రాధాన్యత ఇస్తారు. అవునా కాదా? చిల్, కూల్ పర్సన్స్, వెరీ కూల్ పర్సన్స్. గుడ్ గుడ్ గుడ్. నెక్స్ట్ ఎవరు? ఏదైనా నీకు కాలేజ్ అంటే ఇష్టం లేదు. కాలేజీలో ఏమి ఇష్టం లేదు. నువ్వు అందుకే పెళ్లి చేసుకుందాం చేతులెత్తావు ఇందాక, ఆ మెరూన్ షర్ట్. నరేష్. నెక్స్ట్ ఇంకెవరైనా? సొసైటీ అంటే ఇష్టం లేదు. వెళ్ళి జూలో కూర్చో, వెళ్ళి వాళ్ళే నిన్ను చూడడానికి వస్తారు. సొసైటీ అంటే ఇష్టం లేని వాళ్ళు రీహాబ్లో ఉంటారు, లేదా జూలో ఉంటారు. జూలో జంతువులు చూడు ఎంత హాయిగా ఉంటాయో కదా, చూస్తూ ఉంటారు, వచ్చి మనల్ని చూసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ చాలా హ్యాపీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా? ఎనీబడి? మీరు మాట్లాడద్దు. ఆఫీస్ ట్రాన్స్పోర్టా? ఎంతమంది ఎంప్లాయీస్కి చెప్పుంటారు మా ఆఫీస్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రాన్స్పోర్ట్, వచ్చి మా ఆఫీస్లో జాయిన్ అవ్వచ్చని. హెచ్ఆర్ నువ్వే. ఓకే, మీది ఐటీ జాబే కదా. ఈవిడ హెచ్ఆర్ లాంగ్వేజ్ మాట్లాడడం మొదలెట్టిందమ్మా. లాజిస్టిక్స్. ఈ లాజిస్టిక్స్ అంటే ఎంతమందికి తెలుసు ఇక్కడ? నోబడి నోస్ లాజిస్టిక్స్. ఎనీబడి? నోబడి. గుడ్ గుడ్ గుడ్. మీరందరూ ఒకటే బ్యాచా? కాదు, జస్ట్ ఊరికే. వెరీ గుడ్. సో నేను మీ దగ్గరికి వస్తా. అయితే లెట్స్ డిస్కస్ సంథింగ్ అబౌట్ వాట్ యూ డోంట్ లైక్. ఒకళ్ళు చెప్పండి. రెస్ట్ తీసుకోవడం నచ్చదుట. మన రెస్ట్లెస్గా పనిచేస్తాట. స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం లేదు. నువ్వు అందుకే నీ ముందు అన్ని బీర్లు పెట్టుకున్నావు బకెట్. వెరీ గుడ్. ఇక్కడ ఎంతమందికి స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం లేదు? స్ట్రెస్ తీసుకోవడం ఇష్టం లేదు ఎంతమందికి? మరి చేతులు ఎత్తాలి కదా. ఎత్తకపోతే హాయ్
గుడ్ గుడ్ గుడ్. సో బేసికల్గా ఈరోజు మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఒక జోక్, ఎనీథింగ్. నీ దృష్టిలో స్ట్రెస్ అంటే వర్క్ ఎక్కువ, అంతేనా? అవునా? మరేంటి? బాయ్ ఫ్రెండ్ ఈజ్ అ స్ట్రెస్. ఇంకా నెక్స్ట్, సొసైటీ అంటే స్ట్రెస్. ఇంకా గర్ల్ ఫ్రెండ్సా ఫ్రెండా? ఓకే, గర్ల్ ఫ్రెండ్ అంటే స్ట్రెస్. ఇంకా స్ట్రెస్. వెరీ గుడ్. నెక్స్ట్, ఇంకా అపార్ట్మెంట్ వాచ్మెన్ ఈజ్ స్ట్రెస్. ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ ఇంటికి రానివాడనా? ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ద స్ట్రెస్ ఈస్. ఓకే, ఇక్కడ ఎంతమంది హైదరాబాద్లోనే ఉంటున్న చేతులు ఎత్తండి. స్ట్రెస్ గురించి మాట్లాడుకుందాం మనం. ఇమాజిన్ నువ్వు కరెక్ట్గా మంచి 4 రోడ్ జంక్షన్లో బైక్ మీద కూర్చున్నప్పుడు నీకు కక్క రావాలి. ఇమాజిన్ పైన ఫుల్ ఎండ, నువ్వు బైక్ దిగి ఇటెళ్ళలేవు అటెళ్ళలేవు, నీకు అర్జెంటుగా కక్క రావాలి. అట్లీస్ట్ టాయిలెట్ అయినా రావాలి. బేసికల్గా యాజ్ పర్ సర్వే ప్రకారం అబ్బాయిలు టాయిలెట్ 8 గంటలు ఆపుకుంటారు. కానీ యాజ్ పర్ సర్వే ప్రకారం ఏ హ్యూమన్ బీయింగ్ కక్క ఆపుకోలేడు. ఓకే, అదే టైంకి రోడ్డు మీద సీఎం వెళ్ళాలి. ఓకే, కరెక్ట్ టైంకి బైక్ రిజర్వ్లో పడాలి. రిజర్వ్లో ఇంకా లీటర్ పెట్రోలే ఉండాలి. ఇమాజిన్, ఇది స్ట్రెస్సా కాదా? ఎంతమంది ఊ అంటారు స్ట్రెస్కి? అట్లీస్ట్ సే ఊ. అందరూ అంటే సిగ్గుపడ్డారా మీరు? అంటే ఒక మంచి బీటప్ దానికి కూర్చుని బీడి తాగడం సిగ్గులేదు, కానీ కక్క గురించి మాట్లాడే సిగ్గు వచ్చిందా మీ అందరికీ? వావ్. ఇది ఏ సీజను? ట్రాఫిక్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, రైనీ సీజన్. మనం కాసేపు కొన్ని పాముల గురించి మాట్లాడుకుందాం. పాము అంటే గుర్తొచ్చేది ఏంటి మీకు? అమ్మాయిలు. తప్పురా రే. అరే, మనం ఇలా ఎక్కడ పడితే అక్కడ కామెంట్ చేస్తున్నాం కాబట్టే ఎవడో మగాళ్ళ మీద చేతబడి చేశాడు. నువ్వు కావాలంటే చూడు, అన్ని తేడా రీల్సే వస్తున్నాయి. ఆడెవడో రీల్స్లో పూలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తాడు, ఇంకోడెవడో చీర కట్టుకుంటున్నాడు. ఒక అరగంట సేపు చూస్తే డౌట్ ఏమొస్తుందంటే మగాళ్ళు మారిపోతున్నారని డౌట్ వస్తుంది. ఎవడో చాలా గట్టిగా చేతబడి చేశాడు. నిజంగా పెళ్లి చేసుకుంటేనేమో అమ్మాయి దాని లవర్తో చంపేస్తుంది, ప్రేమిస్తేనేమో వాళ్ళ నాన్న వచ్చి చంపేస్తున్నాడు. పోనీ ఎవరిని ఏం చేసుకోకుండా సింగిల్గా ఉంటే తేడాగా మారిపోతున్నాం. అబ్బాయిలందరూ ఏమైపోతున్నారు? ఏం జరుగుతుంది? వావ్. కలియుగం అంటే మనుషులు పోవాలి, అబ్బాయిలు కాదు. మనం ఇలా ఏడిపిస్తున్నాం కాబట్టి ఈ అమ్మాయిలు విసిరి తేడాగా పోతున్నాం మనం అంతాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు కాసేపు మీతో ఇంటరాక్షన్ అయినందుకు. మోస్ట్లీ ఇంతమంది ఉన్నారు, ఇంకా ఇష్టం లేని విషయాలు ఏమైనా చెప్తారేమో అనుకున్నా, బట్ స్టిల్ నో వరీస్. జెన్జీ బ్యాచ్ కాదని ఇంతకే ఎవరైనా ఉన్నారు. దట్స్ గ్రేట్.